Good evening, all. Welcome back to English with Jalil sir. Today we are going to discuss one more question paper. Previous question paper number 23, and this is related to social background. Coming to question number 61. So question number 61 is, while writing a preface of passage, you must reduce the passage to, అంటే మనం ఈ ప్రెసేజ్ అయితే రాస్తామో దాన్ని అంటే రెడ్యూస్ చేసి రాయడం, ప్యాసేజ్ని రెడ్యూస్ చేసి రాస్తున్నప్పుడు అది ఏ లెంత్లో మనం రెడ్యూస్ చేస్తామో అడుగుతున్నాడు ఈ క్వశ్చన్లో. 1/3 ఇట్స్ లెంత్, హాఫ్ ఇట్స్ లెంత్, 1/5 ఇట్స్ లెంత్, 1/4 ఇట్స్ లెంత్. సో ఇందులో మనం ఎప్పుడైనా కూడా ఈ ప్రెసిజ్ అనేది అవుతుందో దాన్ని మనం 1/3లోనే రెడ్యూస్ చేస్తాం. అంటే ఆ ప్యాసేజ్ ఏదైతే ఉందో దాన్ని 1/3గా మనం రాస్తాం రెడ్యూస్ చేసి. హాఫ్ ఇట్స్ లెంత్ ఇది రాంగ్, ఇది హెవీ అవుతుంది, రైట్. 1/5 అనేది వెరీ షార్ట్ అవుతుంది, 1/4 ఆల్సో వెరీ షార్ట్, అంటే స్టాండర్డ్ కాదు అది. సో 1/3 ఈజ్ అ స్టాండర్డ్ రూల్. సో దాన్ని ఆ విధంగా రెడ్యూస్ చేసి రాయాల్సి ఉంటుంది దేన్ని, ప్యాసేజ్ని, రైట్. కమింగ్ టు 62 నెంబర్, షీ సెడ్ టు హిమ్, ఆర్ యూ కమింగ్ విత్ మీ ఆర్ నాట్. సో ఇదేంటి, రిపోర్టెడ్ స్పీచ్. షీ సెడ్ టు హిమ్ ఏమని, ఆర్ యూ కమింగ్ విత్ మీ ఆర్ నాట్. సో ఇక్కడ మనకి సెట్ టు ఉంది. సెట్ టు అనేది ఏమవుతుంది, టోల్డ్గా మారుతుంది. ఏ విధంగా మారుతుంది, టోల్డ్గా మారుతుంది. ఆల్రెడీ మనం నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో మీరు ఈ రూల్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఏ టెన్స్లో ఉన్నప్పుడు అంటే ఏ టెన్స్ నుంచి ఏ టెన్స్కి మార్చాలి అనేది. ఆర్ యూ కమింగ్ విత్ మీ ఆర్ నాట్, ఇదేంటి ప్రెసెంట్ కంటిన్యూస్లో ఉంది. సో ప్రెసెంట్ కంటిన్యూస్లో ఉన్నది ఏమవుతుంది, పాస్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. సో షీ సెడ్ టు హిమ్ అంటే షీ టోల్డ్ హిమ్ అవుతుంది ఇక్కడ, రైట్. ఆర్ యూ అంటే ఇది ఇంట్రాగేటివ్ కాబట్టి ఏమవుతుంది, ఇఫ్ ఆర్ వెదర్ రావాలి. ఇంట్రాగేటివ్ ఉన్నప్పుడు ఏం రావాలి, ఇఫ్ ఆర్ వెదర్, రైట్. సో ఇక్కడ ఏం తీసుకోవడం జరిగింది మనం అంటే వెదర్ని తీసుకున్నాం. ఏం తీసుకున్నాం, సారీ వెదర్ని తీసుకున్నాం, రైట్. సో ఇక్కడ యూ, ఆర్ యూ కమింగ్ విత్ మీ ఆర్ నాట్. సో ఇక్కడ ఏమవుతుంది, యూ అనేది హీగా మారుతుంది, రైట్. అండ్ మీ అనేది ఏ విధంగా మారుతుంది అంటే షీగా మారుతుంది, రైట్. సో చూద్దాం ఇక్కడ మనకి షీ అని కాకుండా హర్, సారీ ఇక్కడ ఇది ఆబ్జెక్టివ్ కాబట్టి హర్గా మారుతుంది. సో ఇఫ్ యూ రిపోర్ట్ ద అబౌవ్ సెంటెన్స్ కరెక్ట్లీ యూ విల్ గెట్. ఏది వస్తుందో చూద్దాం. షీ సెడ్ టు అనేది ఏమైంది, షీ టోల్డ్ హిమ్, ఓకే. వెదర్ ఓకే. హీ వాజ్ కమింగ్ విత్ హిమ్ ఆర్ నాట్, వెదర్. యూ అనేది ఏమైంది, హీగా మారింది, ఓకే, ఇట్స్ ఓకే. వాజ్, రైట్. ఆర్ అనేది వాజ్గా మారింది. కమింగ్ విత్ హిమ్ అనేది రాంగ్, ఎందుకంటే సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ, షీ ఉంది. షీ అన్నప్పుడు ఏమవుతుంది, అక్కడ హర్ రావాలి, రైట్. సెకండ్ వన్, షీ ఆస్క్డ్ హిమ్ వెదర్ హీ వాజ్ కమింగ్ విత్ హర్ ఆర్ నాట్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది, రైట్. షీ ఆస్క్డ్, టోల్డ్ కాకుండా ఆస్క్డ్ కూడా అవుతుంది, ఎందుకంటే ఇక్కడ అడుగుతుంది కాబట్టి ఆస్క్డ్ కూడా కరెక్టే. ఆస్క్డ్ హిమ్ ఏమని, వెదర్ హీ, రైట్. యూ అనేది హీగా మారింది, ఆర్ అనేది వాజ్, కమింగ్ విత్ హర్ అనేది కరెక్ట్ అవుతుంది, రైట్. సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. లెట్ us see థర్డ్ వన్ ఆల్సో. షీ ఆస్క్డ్ టు హిమ్ వెదర్ షీ వాజ్ అంటున్నాడు. షీ ఈజ్ రాంగ్, ఎందుకంటే అడుగుతున్న ఎవరిని, అతడిని, కాబట్టి ఇక్కడ షీ అనేది రాదు. ఫోర్త్ వన్, షీ సెడ్ టు హిమ్, సెడ్ టు అనేది మళ్ళీ సెడ్ టు అనేది రాదు, అది రాంగ్ టోటల్లీ. 63, ద బస్ బ్రోక్ డౌన్ ఆన్ ద ఘాట్ రోడ్. మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్ ఏది, బ్రోక్ డౌన్ అనేది యొక్క ఈ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. స్టాప్డ్ డ్యూ టు మెకానికల్ ఫెయిల్యూర్, స్టాప్స్, met with an accident, was damaged. So stopped due to mechanical failures అనొచ్చు. The bus broke down అంటే స్టాప్ అయిపోయింది, ఆగిపోయింది. ఎందువల్ల అంటే మెకానికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది. 61 ఏమో ఏమి ఇచ్చాడు మనకు, ప్యాసేజ్ రిలేటెడ్ క్వశ్చన్ అడగడం జరిగింది. 62 ఏమో మనకి రిపోర్టెడ్ స్పీచ్, అండ్ 63 ఏమో ఫ్రేజ్ యొక్క మీనింగ్ అడిగాడు, రైట్. Coming to question number 64. The patient's deteriorating health condition became enigmatic to the doctors as days passed. So synonym of the underlined word అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, synonym అడగడం జరిగింది. దేని యొక్క అంటే enigmatic word యొక్క synonym. So before understanding the word, so let us understand the sentence meaning. The patient's deteriorating health condition అంటే పేషెంట్ అంటే ఎవరు ఇక్కడ, రోగి. ఆ రోగి యొక్క క్షీణిస్తున్న ఆరోగ్యం ఏదైతే ఉందో బికేమ్ ఎనిగ్మాటిక్ అంటే బికేమ్ మిస్టీరియస్ అన్నట్టు. టు వాట్, టు ద డాక్టర్స్, ఎవరికి అంటే టు ద డాక్టర్స్కి. యాజ్ అ డేస్ పాస్ అంటే రోజులు గడుస్తున్న కొద్దీ ఆ రోగి యొక్క క్షీణిస్తున్న ఆరోగ్యం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవడం అనేది ఏ విధంగా మారింది, ఒక రైట్ మిస్టీరియస్గా మారిపోయింది. డిఫికల్ట్ టు అండర్స్టాండ్, రైట్, డిఫికల్ట్ టు ఇంటర్ప్రెట్ అనే మీనింగ్గా మారిపోయింది.
సో దాని యొక్క సినానిమ్ అడుగుతున్నాడు, దాని యొక్క అర్థం మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ మీనింగ్ చూద్దాం. క్రానిక్. క్రానిక్ అంటే దేని అంటాము అంటే మనం దీర్ఘకాలిక వ్యాధుల్ని క్రానిక్ అంటాం. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. యాంగ్జియస్. యాంగ్జియస్ ఆల్సో నాట్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఆందోళనకరంగా ఉండడం, యాంగ్జియస్గా ఉండడం అనేది, యాంగ్జైటీ అనేది అది రాంగ్ ఆన్సర్. వాబ్లింగ్. వాబ్లింగ్ అంటే ఏంటి అంటే షేకింగ్, నాట్ స్టాండింగ్ స్టడీలీ ఆర్ మూవింగ్ హియర్ అండ్ దేర్, దాన్ని వాబ్లింగ్ అంటాం. పజ్లింగ్. పజ్లింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎనిగ్మాటిక్ అంటే doctors are unable to it became mysterious to the doctor to understand the patient's condition. అంటే మిస్టీరియస్ అంటే నథింగ్ బట్ ఏంటి పజిలింగ్, రైట్. ఒక పజిల్ లాగా మారిపోయింది అతని హెల్త్ కండిషన్, రైట్. ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. 65. ఎట్ స్కూల్ ద బాయ్ హ్యాడ్ అన్ ఎరాటిక్ బిహేవియర్. యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ అండర్లైన్. అంటే ఎరాటిక్ అనే వర్డ్ ఏదైతే ఇచ్చాడో ఆ వర్డ్ యొక్క యాంటోనిమ్ అడగడం జరిగింది. యాంటోనిమ్ అంటే ఏంటి అపోజిట్, వ్యతిరేక పదం అడగడం జరిగింది. సో ఫస్ట్ లెట్ us see the sentence. At school, ఎక్కడ పాఠశాలలో, the boy had an erratic behavior. అతని బిహేవియర్ ఎలా ఉందట అన్ఈవెన్, అంటే రెగ్యులర్గా లేదు. అతని కండిషన్ అనేది అపోజిట్ డైరెక్షన్లో ఉంది అన్నట్టు. అన్ఈవెన్గా ఉంది, ఇర్రెగ్యులర్గా ఉంది, రైట్. రెగ్యులర్గా ఉన్నట్టుగా అబ్బాయి లేడు అనే మీనింగ్ వస్తుంది. అంటే దాని యొక్క మీనింగ్ అపోజిట్ అడిగాడు కాబట్టి అపోజిట్ ఏంటి ఎక్స్టాటిక్. ఎక్స్టాటిక్ అంటే ఇది కాదు. ఎక్స్టాటిక్ ఈజ్ నథింగ్ బట్ ఫీలింగ్ ఓవర్వెల్మ్ ఆర్ ఫీలింగ్ మోర్ హ్యాపీనెస్, అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడాన్ని ఎక్స్టాటిక్ అంటాం, అది రాంగ్. ఇన్క్రెడిబుల్. ఇన్క్రెడిబుల్ అంటే నమ్మదగిన కాకుండా అనే మీనింగ్ వస్తుంది, రైట్. నమ్మలేనంత, రైట్. రైట్. రైట్ అనేది కరెక్ట్. ఎరాటిక్ అంటే ఏంటిది అతని కండిషన్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంది, అంటే రైట్గా లేదు అతని బిహేవియర్ అనేది. బట్ అపోజిట్ అడిగాడు కాబట్టి రైట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఫెంటాస్టిక్ అంటే అద్భుతంగా అనే మీనింగ్ వస్తుంది, దానికి రైట్. అన్ఈవెన్కి రైట్. ఈవెన్. ఈవెన్ అంటే రైట్ అన్నట్టు. సో దానికి దీనికి సంబంధం లేదు. సో థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 66. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఎ నౌన్ క్లాస్. సో నౌన్ క్లాస్ ఎందులో ఉందో ఈ సెంటెన్స్లలో చూడమంటున్నారు. ఫస్ట్ వన్, హౌ హీ ఎర్న్స్ మనీ ఈజ్ ఎ మిస్టరీ. హౌ హీ ఎర్న్స్ మనీ ఈజ్ ఎ mystery. Yes, ఇది correct one, right. Let us see the second one also. Tell me why did you go there. Tell me why did you go there. ఇది interrogative sentence, right. And third one, in spite of his earning money no one knows how. So ఇందులో మనకి ఎలాంటి క్లాజ్ ని చూడరాదు, రైట్. in spite of his earning money అని చెప్పేసి ఈ సెంటెన్స్ కాంట్రాడిక్షన్ లో ఉంది, రైట్. ఫోర్త్ వన్, although he earns money no one knows how. ఇది రాంగ్. although అంటేనే adverb clause అంటాం దీన్ని. సో హౌ హీ ఎర్న్స్ మనీ అనేది ఇక్కడ దాకా ఏదైతే ఉందో దీన్ని మనం నౌన్ క్లాజ్ అనవచ్చు. ద ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ద రిమైనింగ్ ఆల్ ఆర్ రాంగ్ వన్. ఇదేమో ఇంట్రాగేటివ్ అండ్ ఇదేమో టోటలీ కాంట్రాడిక్షన్లో ఉంది. ఫోర్త్ వన్ ఏమో అడ్వర్బ్ క్లాజ్. ఆల్దో వచ్చిందంటేనే అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. 64 ఏమి ఇచ్చాడు సినానిమ్ అండ్ 65 యాంటోనిమ్. 66 వచ్చేసి నౌన్ క్లాజ్ అడగడం జరిగింది. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 67. He bought a gold ring for his wife. Parts of speech of the underlined word. అంటే ఇక్కడ మనకి గోల్డ్ అనే వర్డ్కి అండర్లైన్ చేయడం జరిగింది. దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడుగుతున్నాడు. సబ్జెక్ట్. ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ సబ్జెక్ట్ కాబట్టి, అండ్ బాట్ ఏంటి V2, రైట్. వర్బ్ అయిపోయింది. ఏ ఏంటి ఆర్టికల్, రైట్. సో గోల్డ్ రింగ్. రింగ్ అనేది ఏంటి ఇక్కడ నౌన్. సో గోల్డ్ అనేది ఏంటి నౌన్ని క్వాలిఫై చేస్తుంది, రైట్. సో క్వాలిఫై చేసేదాన్ని ఏమంటాం మనం అడ్జెక్టివ్ అంటాం, రైట్. ఈ ఏ ఆర్టికల్ అనేది దీనికి రింగ్ సంబంధించింది, ఈ అడ్జెక్టివ్ సంబంధించింది కాదు, రైట్. గోల్డ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ద రిమైనింగ్ ఆల్ ఆర్ రాంగ్ ఆన్సర్స్. కమింగ్ టు 68. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ షోస్ ద స్పీకర్స్ పాస్ట్ హ్యాబిట్. చూడండి సెంటెన్స్ కొత్తగా అడగడం జరిగింది, రైట్. ఈ సెంటెన్స్ ఏమడుగుతున్నాడు స్పీకర్ యొక్క పాస్ట్ హ్యాబిట్ గురించి తెలిపే సెంటెన్స్ ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, ఐ హ్యాడ్ టు గో టు ద సినిమా ఎవ్రీ డే, రైట్. ఎవ్రీ డే వచ్చింది అంటే గతంలో జరుగుతున్న చర్య, బట్ ఇక్కడ హ్యాడ్ అని ఇచ్చాడు. హ్యాడ్ అనేది హ్యాబిట్ని తెలిపదు, రైట్. సెకండ్ వన్ కూడా చూద్దాం. ఐ వెంట్ టు ద సినిమా ఎవ్రీ డే. ఐ వెంట్ టు ద సినిమా, నేను సినిమాకి వెళ్ళాను, రైట్. అంటే రెగ్యులర్గా జరిగిన యాక్షన్, బట్ అది హ్యాబిట్ అనేది కాదు, రైట్. థర్డ్ వన్, ఐ గో టు ద సినిమా ఎవ్రీ సండే. ఐ గో అనేది ఏమవుతుంది ఇది ప్రెజెంట్ టెన్స్కి సంబంధించింది, సో ఇది రాంగ్ వన్. ఫోర్త్ వన్, ఐ యూజ్ టు. ఎస్, ఇది కరెక్ట్ వన్ అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ ఐ యూజ్ టు గో టు సినిమా ఎవ్రీ సండే. యూజ్డ్ అనేది దేన్ని తెలుపుతుంది అంటే హ్యాబిట్ని తెలుపుతుంది. ఏ హ్యాబిట్ని పాస్ట్ హ్యాబిట్ని తెలుపుతుంది, గుర్తుంచుకోండి. ఐ యూజ్ టు గో టు ద సినిమా, ఐ యూజ్ టు గో టు స్కూల్ ఎవ్రీ డే, లేదంటే ఐ యూజ్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ డే. ఈ విధంగా మనం గతంలో జరుగుతున్న పాస్ట్ హ్యాబిట్ని తెలపడానికి
యూజ్ టు అనే ఫ్రేజ్ని మనం వాడుతాం, గుర్తుంచుకోండి. రైట్, కమింగ్ టు 69. షీ లైక్స్ బీయింగ్ అడ్మైర్డ్. ఐడెంటిఫై ద యాక్టివ్ ఫామ్. ఏమడుగుతున్నాడు ఇక్కడ? యాక్టివ్ ఫామ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. అంటే సెంటెన్స్ మళ్ళీ ఇందులో ప్యాసివ్ వైజ్లో ఇవ్వడం జరిగింది, దాన్ని యాక్టివ్ వైజ్లో ఏ విధంగా ఉంటుందో అడుగుతున్నాడు. షీ లైక్స్ టు అడ్మైరింగ్ అదర్స్. రైట్, సబ్జెక్ట్ V1 ప్లస్ ఎస్, టు అడ్మైరింగ్. టు అడ్మైరింగ్ అంటే ఏంటిది? టు అడ్మైరింగ్ అనేది రాదు, టు తర్వాత ఇన్ఫినిటివ్ V1 రావాలి యాక్చువల్గా. రైట్, V1 కాకుండా V4 ఇచ్చాడు, ఇది రాంగ్ అవుతుంది. షీ లైక్స్ అడ్మైరింగ్ అదర్స్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. షీ లైక్స్, సబ్జెక్ట్ V1 ప్లస్ ఎస్, ఇదేంటి? జిరాండ్ ఫామ్ అంటాం. రైట్, జిరాండ్ అనేది ఏమైంది ఇక్కడ? బీయింగ్ అడ్మైర్డ్ అయింది. రైట్, షీ లైక్స్, ఓకే. రైట్, షీ లైక్స్ అనేది షీ లైక్స్ గానే ఉంది. బీయింగ్ అడ్మైర్డ్ అనేది దేనివల్ల అయింది? అడ్మైరింగ్ అనేది V4 ఫామ్లో ఉంది కాబట్టి V4కి రైట్ బీయింగ్ అనే వర్డ్ ఇచ్చాడు, ఇక్కడ బీ ఫామ్ తీసుకున్నాం, అడ్మైర్డ్. సో సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. థర్డ్ వన్, షీ లైక్స్ పీపుల్, ఇది రాంగ్. ఫోర్త్ వన్, షీ వుడ్ లైక్, ఇది టోటల్లీ రాంగ్. రైట్, సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. 67 ఏమో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడిగాడు. 68 ఏమో పాస్ట్ హ్యాబిట్ సెంటెన్స్, అంటే ఇది రిలేటెడ్ టు టెన్స్ అనొచ్చు. రైట్, 69 ఏమో యాక్టివ్ వాయిస్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ అడగడం జరిగింది. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 70. అనిల్ ఈజ్ నాట్ టాలర్ దాన్ రవి, చేంజ్ ఇంటూ పాజిటివ్ డిగ్రీ. ఎస్, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? నెగిటివ్లో ఇచ్చాడు. అనిల్ ఈజ్ నాట్ టాలర్ దాన్ రవి. సో ఇందులో పాజిటివ్ డిగ్రీలో రాయమంటున్నాడు. రైట్, రవి ఈజ్ యాజ్ టాలర్ యాజ్, ఇది రాంగ్. టాలర్ అనేది రాంగ్ అవుతుంది. పాజిటివ్ డిగ్రీలో మళ్ళీ మనకి ఈఆర్ రాదు. సో సెకండ్ వన్, రవి ఈజ్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ రవి, ఇది కరెక్ట్ అవుతుంది. రైట్, రవి ఈజ్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ అనిల్. అండ్ రవి ఈజ్ సో టాల్, ఇది రాంగ్ అవుతుంది. రైట్, దీనికి సూటబుల్ ఏది అంటే ఇది రవి ఈజ్ టాలర్ దాన్ అంటుంది, ఇది కూడా రాంగ్. సో సెకండ్ వన్ ఈజ్ ద సూటబుల్ ఆన్సర్. రవి ఈజ్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ అనిల్. రైట్, సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో దాని రూల్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకసారి రూల్స్ని చూసుకున్నట్టయితే మనం ఈజీగా పాజిటివ్లో, కంపారిటివ్లో, సూపర్లేటివ్లో ఏ విధంగా రాయాలి అండ్ ఏ మోడల్లో ఏది వస్తుంది అనేది మనకి అర్థమవుతుంది. రైట్, కమింగ్ టు 71. కో-కరిక్యులర్ యాక్టివిటీస్ మస్ట్ బి రిలేటెడ్ డాష్ డాష్ అకాడమిక్ వర్క్ అండ్ సప్లిమెంట్ డాష్. ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. కో-కరిక్యులర్ యాక్టివిటీస్ మస్ట్ బి రిలేటెడ్ టు, ఓకే, టు అనేది కరెక్ట్ అవుతుంది. ఏ అకాడమిక్ వర్క్, ఏ అనేది రాదు. అండ్ సప్లిమెంట్ దోస్ అనేది టోటల్లీ ఆబ్జెక్టివ్ ఫామ్ కాదు. సెకండ్ వన్, కో-కరిక్యులర్ యాక్టివిటీస్ మస్ట్ బి రిలేటెడ్ అబౌట్ అండ్ అకాడమిక్, ఇది రాంగ్. రైట్, co-curricular activities must be related to, okay, the, okay, academic work and supplement it, ఇది కరెక్ట్ అవుతుంది. రైట్, ఫోర్త్ కూడా చూద్దాం. సో అబౌట్ దీస్ అనేది టోటలీ రాంగ్. సో థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. co-curricular activities must be related to the academic work and supplement it, ఇది కరెక్ట్ అవుతుంది. 72. He went to the post office, he bought some postal stationery. If you combine the above sentences correctly, you will get, అంటే ఈ రెండు సెంటెన్సెస్ని కంబైన్ చేస్తే ఏ సెంటెన్స్ వస్తుందో చెప్పమంటున్నారు. రైట్, he went to the post office to bought, సో ఇది రాంగ్ అవుతుంది. టూ తర్వాత ఏం రావాలి? V1 రావాలి. రైట్, ఇన్ఫినిటివ్లో V1 రావాలి. బాట్ V2 ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్. సెకండ్ వన్, he went to the post office to buy some postal stationery, ఇది కరెక్ట్ అవుతుంది. చూడండి, he went to the post office, ఎందుకు? టు బై, ఇన్ఫినిటివ్ ఇచ్చాడు, ఇది కరెక్ట్. పోస్టల్ స్టేషనరీ, సెకండ్ వన్ కరెక్ట్. థర్డ్ వన్ కూడా చూద్దాం. హీ బాట్ సమ్ పోస్టల్ స్టేషనరీ, ఇది రాంగ్. సెంటెన్స్ అనేది టోటలీ అపోజిట్గా ఇచ్చాడు, వ్యతిరేకంగా. హీ బాట్ సమ్ పోస్టల్ స్టేషనరీ, ఫస్ట్ ఏది ఇచ్చాడు అని చెప్తున్నాడు. సో హీ వెంట్ టు ద పోస్టల్ ఆఫీస్, రాంగ్ ఇది. ఫోర్త్ వన్, హీ వెంట్ టు ద పోస్ట్ ఆఫీస్ ఇన్ ఆర్డర్ టు బై పోస్టల్ స్టేషనరీ, సమ్ పోస్ట్, ఇది కూడా కరెక్ట్ అవుతుంది. ఫోర్త్ వన్ కూడా కరెక్ట్. సెకండ్ అండ్ ఫోర్త్ బోత్ ఆర్ కరెక్ట్ వన్. రైట్, కమింగ్ టు 70. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ 71 మనకి ప్రిపోజిషన్ అండ్ ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఏంటి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కూడా అడగడం జరిగింది. 72లో కంబైనింగ్ ద సెంటెన్సెస్. రైట్, సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 73. రీడ్ ద ఫాలోయింగ్ 4 parts ఆఫ్ సెంటెన్సెస్. అంటే ఇక్కడ మనకి 4 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఏం చేయాలట? నౌ ప్లేస్ దెమ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ టు మేక్ ఎ గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్. వీటిని ఒక ఆర్డర్లో పెట్టమంటున్నాడు. ఫస్ట్ సెంటెన్సెస్ ఏంటి చూద్దాం. ఏ,
ఫర్ వెన్ వర్డ్స్ ఈజ్ రెడ్ అలౌడ్ అంటే వర్స్ అంటే ఏంటి యాక్చువల్గా వర్స్ అంటే పద్యం వర్స్ అంటే ఏంటిది పద్యం అనొచ్చు రైట్ పద్యం ఎప్పుడైతే మనం గట్టిగా చదువుతామో అంటున్నాడు బి ఇట్ ఈస్ ద ఇయర్ ఓకే ఇది చెవు ఏదైతే ఉందో సి విచ్ ఈస్ ద ట్రూ టెస్ట్ ఆఫ్ వర్స్ ఏదైతే రైట్ పద్యం యొక్క పరీక్ష అని అనొచ్చు నిజమైన పరీక్ష నాట్ ద ఐ ఓకే ఈ ఇట్ సౌండ్స్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రోస్ అంటే మనం పద్యం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది అంటే గద్యం లాగా కాదు అనే మీనింగ్ వచ్చింది చూడండి ఫస్ట్ మనం ఏం చూడాలి బి చూద్దాం ఇట్ ఈస్ ద ఇయర్ అంటే ఇది చెవులు ఏంటి చెవులు ఇట్ ఈస్ ద ఇయర్ నాట్ ద ఐ అంటే ఏంటి కన్నులు కాదు చెవులు మాత్రమే కన్నులు కాదు దేనికి విచ్ ఈస్ ద ట్రూ టెస్ట్ ఆఫ్ వర్డ్స్ ఏదైతే అంటే పద్యం యొక్క నిజమైన పరీక్ష రైట్ ఫర్ వెన్ వర్స్ ఈజ్ రెడ్ అలౌడ్ అంటే ఆ పద్యాన్ని ఎప్పుడైతే మనం గట్టిగా చదువుతామో ఇట్ సౌండ్స్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రోజ్ ఆ పద్యం అనేది ఏ విధంగా ఉంటుంది ఇట్ సౌండ్స్ డిఫరెంట్ రైట్ వేరే విధంగా దేనిలాగా ప్రోజ్ లాగా అంటే గద్యం లాగా అది ధ్వని రాదు అంటే ఆ విధంగా మనం వినలేము అనే మీనింగ్ వస్తుంది అంటే ఇవి సో ఫస్ట్ మనకి ఏమొచ్చింది బి అనేది ఫస్ట్ సెకండ్ డి ఉందా ఇక్కడ బిడి బిసి బిఈ ఇది కరెక్ట్ బిడి సో నెక్స్ట్ ఏమన్నాం సి తర్వాత ఏ నెక్స్ట్ ఈ సో వీ హ్యావ్ రైట్ కరెక్టెడ్ ఆల్ ద సెంటెన్స్ ఇన్ ఆర్డర్ విత్ ఫస్ట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఏమంటున్నాడు దీని ఓవరాల్గా మీనింగ్ అంటే ఇట్ ఈస్ ద ఇయర్ ఇవి ఏవి చెవులు కన్నులు కాదు దేని గురించి పద్యం గురించి పద్యాన్ని యొక్క అంటే పరీక్షల మనం విచ్ ఈస్ ద ట్రూ టెస్ట్ ఆఫ్ వర్డ్స్ పద్యాన్ని మనం పరీక్ష చేసినప్పుడు ఫర్ వెన్ వర్డ్స్ ఈజ్ రెడ్ అలౌడ్ పద్యాన్ని మనం గట్టిగా చదివినప్పుడు ఇట్ ఈస్ సౌండ్స్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రోజ్ అంటే గద్యం లాగా కాకుండా ఇది వేరే విధంగా ధ్వనిస్తుంది అనే మీనింగ్ వచ్చింది 74 మ్యాచ్ ద వర్డ్స్ అండ్ దేర్ కేటగిరీస్ సో వర్డ్స్ అండ్ కేటగిరీస్ ఇవ్వడం జరిగింది యూజ్డ్ టు బి కెన్ మోడల్ యాక్సిలరీస్ ఫుల్ వర్బ్ అండ్ ప్రిన్సిపల్ యాక్సిలరీస్ సో మనకి యూజ్డ్ అనేది ఇంతకుముందు చూసాం యూజ్డ్ అనేది ఏమవుతుంది ఇది ఫుల్ వర్బ్ రైట్ సో కెన్ అనేది ఏంటి మోడల్ వర్బ్ రైట్ మిగిలింది ఏంటి టు బి అనేది ప్రిన్సిపల్ ఆక్సిలరీ సో ఏకి ఏమొచ్చింది మనకి ఎఫ్ వచ్చింది సారీ ఏకి ఈ వచ్చింది ఈ ఏడొచ్చింది సో ఏఈ ఇది కరెక్ట్ అవుతుంది ఏఈ అండ్ బిఎఫ్ సిడి సో ఇది కరెక్ట్ వన్ ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ యూజ్డ్ అనేది ఫుల్ వర్బ్ అండ్ టు బి అనేది ప్రిన్సిపల్ ఆక్సిలరీస్ కెన్ అనేది మోడల్ ఆక్సిలరీస్ 73 ఏమి ఇచ్చాడు మనకి అరేంజింగ్ సెంటెన్స్ ఇన్ ఆర్డర్ 74 వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చాడు అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా దేని రిలేటెడ్ ఇచ్చాడు అంటే ఆక్సిలరీస్ సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 75 ఐడెంటిఫై ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద స్టేట్మెంట్ ఓకే క్వశ్చన్ ట్యాగ్ అడగడం జరిగింది ఇక్కడ రైట్ సింపుల్ రామ్ అండ్ హిజ్ వైఫ్ పుట్ ఎ లాట్ ఆఫ్ మనీ ఇన్ ద డొనేషన్ బాక్స్ లాస్ట్ ఇయర్ ఎస్ ఫస్ట్ మనకి సెంటెన్స్ అనేది రైట్ ఆక్సిలరీని చూద్దాం రామ్ అండ్ హిజ్ వైఫ్ పుట్ అనే ఇక్కడ మెయిన్ వర్బ్ ఇచ్చాడు పుట్ అని బట్ మనకి ఎలాంటి ఆక్సిలరీ ఇవ్వలేదు సో పుట్ వల్ల మన కన్ఫ్యూజన్ ఏంటి అంటే V1 V2 V3 మూడు ఫామ్లలో కూడా పుట్టే వస్తుంది పుట్ రైట్ పుట్ అండ్ మళ్ళీ పుట్ ఆ విధంగానే వస్తుంది సో V4 వచ్చేసి పుట్టింగ్ వస్తుంది సో మనకి ఆక్సిలరీ ఇవ్వలేదు కాబట్టి కన్ఫ్యూజన్ బట్ లెట్ us see the remaining also put a lot of money in the donation box last year చూడండి ఇది లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది సో లాస్ట్ ఇయర్ అనే టైం మెన్షన్ చేశాడు కాబట్టి ఆటోమేటిక్గా అది సింపుల్ పాస్ట్ అవుతుంది సో సింపుల్ పాస్ట్ మనకి ఆక్సిలరీ ఏమొస్తుంది డిడ్ వస్తుంది ఏమొస్తుంది డిడ్ రైట్ సెంటెన్స్ అనేది పాజిటివ్గా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి నెగిటివ్లోకి మార్చాలి నాట్ వస్తుంది డిడ్ నాట్ సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు రామ్ అండ్ హిజ్ వైఫ్ ఇద్దరు కాబట్టి ఏమవుతుంది దేగా మారుతుంది రైట్ డిడింట్ దే సో ఎక్కడ ఉంది డూ దే రాంగ్ డోంట్ దే రాంగ్ డిడింట్ దే ఇది కరెక్ట్ అవుతుంది థర్డ్ వన్ వచ్చేసి కరెక్ట్ డిడింట్ దే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 76 she is too weak to walk if you change the above sentence into a complex sentence so correctly you will get అంటే she is too weak to walk అంటే ఆమె చాలా వీక్ గా ఉంది దేనికి నడవడానికి అంటే ఆమె నడవలేదు అనే మీనింగ్ దాన్ని మార్చి రాస్తే ఏ విధంగా వస్తుంది అడుగుతున్నాడు she is so weak and so is wrong రెండు సార్లు so అనేది రాదు మళ్ళీ ఇక్కడ కంజంక్షన్ కూడా and ఇవ్వడం జరిగింది సెకండ్ వన్ she is so weak that she cannot walk ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం
ని ఏ విధంగా రాయొచ్చు అంటే సో దట్ మళ్ళీ కెన్ నాట్ రావాలి, రైట్, కాంట్ అనేది రావాలి. సో ఇక్కడ ప్రొనౌన్ ప్లస్ కాంట్, ఇది కరెక్ట్. షీ ఈజ్ సో వీక్, ఆమె చాలా వీక్గా ఉంది. దట్ షీ కెన్ నాట్ వాక్, ఆమె నడవలేదు. లెట్ us see రిమైనింగ్ ఆల్సో. షీ ఈజ్ వీక్ బట్ షీ కెన్ నాట్ వాక్, ఇది రాంగ్. బట్ అనేది ఇక్కడ సూటబుల్ కంజంక్షన్ కాదు. షీ ఈజ్ వెరీ వీక్ అండ్ షీ కెన్ నాట్ వాక్, ఇది కూడా టోటల్లీ రాంగ్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. 77. Identify the sentence that contains an adverb clause of concession. Adverb clause ఎందులో ఉంది అని అడుగుతున్నాడు, రైట్. సో మనకి although he noted down the date, he forgot to attend the meeting. Yes, although వచ్చిందంటేనే అది adverb clause అవుతుంది. But let us see remaining also. Note down the date or else you will forget, ఇది wrong. Note down the date or else, right. And not down the date or else you may forget, ఇది totally wrong, sentence ఏ wrong. Fourth one, although, ఇక్కడ కూడా although ఇచ్చారు చూడండి. Although he noted down the date, but మళ్ళీ ఇక్కడ డబుల్ కంజంక్షన్ ఇచ్చాడు, ఇది రాంగ్. సో ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. Although he noted down the date, అతను డేట్ రాసుకున్నప్పటికీ he forgot to attend the meeting, ఆ మీటింగ్ అటెండ్ అవ్వడం మర్చిపోయాడు. 75 క్వశ్చన్ ట్యాగ్. 76 ఏమో మనకేమి ఇచ్చాడు ఇక్కడ, to నుంచి so that కి మార్చమని చెప్పాడు. 77 వచ్చేసి రైట్ సూటబుల్ అడ్వర్బ్ క్లాజ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. So question number 78. Check the correctness of the two sentences given below. అంటే ఇక్కడ మనకి రెండు సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది, దానిలో ఏది కరెక్టో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. That company provides equal opportunities to women. Yes, ఇది కరెక్ట్. The company అనేది ఏమవుతుంది, that company the subject లా వస్తుంది, provides verb and equal opportunities to women object. So ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది, no mistakes. And coming to second one, great is the struggle and great is also the prize. ఏమంటున్నాడు, గ్రేట్ ఈజ్ ద స్ట్రగుల్, అంటే గొప్పతనం అంటే ఏంటి, అది ఒక స్ట్రగుల్ అంటున్నాడు. అండ్ గ్రేట్ ఈజ్ ఆల్సో ద ప్రైజ్, ఏంటి ప్రైజ్ అనేది రావడం కూడా ఒక గ్రేటే అంటున్నాడు. బట్ ఈ సెంటెన్స్ అనేది మనకు కొద్దిగా రివర్స్ లా అనిపిస్తుంది కాబట్టి రైట్ డౌట్ వస్తుంది. బట్ ఈ సెంటెన్స్ కూడా కరెక్టే. దీన్ని ఏమంటామంటే ఇన్వర్షన్ స్ట్రక్చర్ అంటాం, రైట్. ఈ సెంటెన్స్ అనేది ఇన్వర్షన్ లో ఉంది, అంటే రివర్స్ లో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. బట్ స్టిల్ సెంటెన్స్ ఈస్ కరెక్ట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్, బోత్ ద సెంటెన్సెస్ ఆర్ కరెక్ట్. Right, coming to 79. How do you disagree with the negative statement given below? How do you disagree అంటే ఒప్పుకోకపోవడం, అసమ్మతిని తెలపడం. ఏ విధంగా అసమ్మతిని తెలుపుతావు, దేనికి, నెగటివ్ స్టేట్మెంట్ ఏదైతే ఇక్కడ కింద ఇచ్చాడో. Didn't you receive my email yesterday? నువ్వు నా ఈమెయిల్ని రిసీవ్ చేసుకోలేదా, ఎప్పుడు, నిన్న అని అడుగుతున్నాడు. Yes, I did not. సో yes అంటే అది నెగిటివ్ కాదు, రాంగ్ అవుతుంది, రైట్. No, I did not. Yes, ఇది కరెక్ట్ అవుతుంది. No, రైట్. ఇక్కడ డిడ్ నాట్ వచ్చింది కాబట్టి మళ్ళీ రైట్ ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు, డిడ్ నాట్ యూ రిసీవ్ మై ఈమెయిల్ ఎస్టర్డే. నెగిటివ్లో అంటే డిసగ్రీ చేయమంటున్నాడు కాబట్టి మనం నో అంటాం. సో మనం రిసీవ్ చేసుకోలేదు కాబట్టి డిడ్ నాట్ అంటే నెగిటివ్ గానే చెప్పాలి కాబట్టి ఇది కూడా ఐ డిడ్ నాటే వస్తుంది. ఎస్ ఐ హ్యావెంట్, ఇది రాంగ్. నో ఐ డిడ్, ఇది రాంగ్, రైట్. సో సెకండ్ వన్ ఈజ్ ద సూటబుల్ ఆన్సర్. నో ఐ డిడ్ నాట్, లేదు నేను రిసీవ్ చేసుకోలేదు. 80. Identify the adjective clause that can replace the underlined part of the following. మళ్ళీ ఇందులో adjective clause అడగడం జరిగింది. ఇంతకుముందు adverb clause అడిగాడు, ఇప్పుడు adjective clause, రైట్. They visited a village without any inhabitants. రైట్, ఇక్కడ ఏమిచ్చాడు సెంటెన్స్, they visited a village, ఆ విలేజ్ ని వాళ్ళు విజిట్ చేశారు. ఏ విధంగా, without any inhabitants అంటే ఎవరు లేని విలేజ్ అన్నట్టు. They who visited a village without any inhabitants, ఇది రాంగ్, టోటల్లీ రాంగ్. దే హూ విజిటెడ్ ఎ విలేజ్ అనేది రాంగ్ అవుతుంది. అండ్ సెకండ్ వన్, దే విజిటెడ్ విలేజ్ విత్ నో వన్ లివింగ్ దేర్, ఇది టోటల్లీ ఇక్కడ కూడా రాంగ్. అంటే మనకి యాక్చువల్గా అడ్జెక్టివ్ క్లాస్ అంటే ఏం రావాలి, హూ, విచ్, వాట్, వేర్ ఇలాంటివి వస్తాయి. బట్ ఇక్కడ హూ, ఈ సెంటెన్స్ అనేది రాంగ్ ఉంది ఇక్కడ. థర్డ్ వన్, దే విజిటెడ్ విలేజ్ విత్ నో ఇన్హాబిటెంట్స్, ఇది కూడా రాంగ్ మళ్ళీ. ఫోర్త్ వన్, దే విజిటెడ్ ఎ విలేజ్ వేర్ దేర్ వర్ నో ఇన్హాబిటెంట్స్, ఈ సెంటెన్స్ అనేది టోటల్లీ కరెక్ట్. దే విజిటెడ్ ఏ విలేజ్, వాళ్ళు ఒక విలేజ్ని విజిట్ చేశారు. ఎక్కడ, వేర్, ఎక్కడైతే దేర్ వర్ నో ఇన్హాబిటెంట్స్, ఎవరు నివసించడం లేదు, ఆ ప్లేస్కి వీళ్ళు విజిట్ చేశారు, ఆ విలేజ్కి వీళ్ళు విజిట్ చేశారు. సో ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఉన్న సెంటెన్స్ కాబట్టి ఇది అడ్జెక్టివ్ క్లాస్ వేర్ అనేది. వేర్, హూ, విచ్, వాట్, ఇక్కడ కూడా హూ కూడా కరెక్టే, బట్ ఈ సెంటెన్స్లో మీనింగ్ అనేది మనకి సూటబుల్గా లేదు, రైట్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ సెంటెన్స్. 78 ఏమి ఇచ్చాడు, రైట్, కంబైనింగ్ అండ్ ఫైండింగ్ ద కరెక్ట్ సెంటెన్సెస్. అండ్ 79 ఏమో నెగటివ్ స్టేట్మెంట్ని డిసగ్రీ చేయమన్నాడు.
80లో ఏమో మనకి అడ్జెక్టివ్ క్లాస్ అడగడం జరిగింది. రైట్, దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్ అండ్ I request all the viewers to prepare well. I mean all the aspirants ఎవరైతే టెట్కి ప్రిపేర్ అవుతున్నారో ఎక్కువగా ఫోకస్ చేయండి, రివిజన్ ఎక్కువ చేయండి. రైట్, ఒక సబ్జెక్ట్ అని కాకుండా రైట్ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సోషల్ రివిజన్ ఎక్కువ చేసుకోండి, అండ్ తెలుగు దీంతో పాటు మరియు సైకాలజీ కూడా, అండ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు దానిపైన కూడా ఎక్కువ ఫోకస్ చేసుకోండి. రైట్, లేదంటే ఈ ఉన్న కొన్ని రోజుల్లో కూడా మనం టైం వేస్ట్ చేసినట్టయితే మనం అనుకున్న టార్గెట్ ఏదైతే ఉంటుందో 120 ఆర్ 110 ఎంత టార్గెట్ పెట్టుకుంటే అంత. రైట్, ఆ టార్గెట్ని మనం రీచ్ కావడం అనేది చాలా అంటే కష్టంగా అయిపోతుంది. సో రివిజన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. జస్ట్ ఫోకస్ ఆన్ స్టడీస్ అండ్ ఫోకస్ ఆన్ ప్రిపరేషన్.